జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన అనేది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటుంటే, లేదు జగన్మోహన్ రెడ్డి జీవితంలోనే ప్రకంపనలు సృష్టించబోతోంది అని తెలుగుదేశం పార్టీ వారు రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ గా ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళు ఉండాలా, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉండాలా, స్పీకరు డిప్యూటీ స్పీకర్లో ఒకళ్ళు ఉండాలా అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ కోసం ఓటింగ్ జరిగితే ఏమాత్రం సిగ్గు లేకుండా ఎన్డీఏకి ఓటు వేసినటువంటి వైసీపీ ఈరోజు ఢిల్లీలో మళ్ళీ ఇండి కూటమి నేతలతో అంటకాగేటువంటి పరిస్థితి. అంటే చూడండి, రాజకీయాల్లో కేవలం జగన్ పార్టీ అనే కాదు, చంద్రబాబు పార్టీ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడడం, అల్టిమేట్ గా ప్రజలకి ఏదో మేలు చేస్తున్నటువంటి బిల్డప్ ఇవ్వడం తప్ప వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఢిల్లీలో ఢిల్లీలో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ లో డిప్యూటీ స్పీకర్ కోసం జరిగినటువంటి ఓటింగ్ లో నేరుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించి మళ్ళీ సిగ్గు లేకుండా ఇండి కూటమి యొక్క మద్దతును మొన్న ఈ ధర్నాలో తీసుకున్నారు. సరే, మళ్ళీ రాజ్యసభలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ జరిగితే దాంట్లో ఇండి కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నారు. మరి ఈ స్టాండ్ మీద నిలబడతారా లేదా? గతంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సర్వనాశనం చేసిందన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఆ అధ్యక్షతన ఉన్న ఇండి కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. రకరకాలు. చంద్రబాబు ఒక రకం డిజాస్టర్ పనులు చేస్తే నీచమైనటువంటి పనులు, ఈయన ఇంకో రకం నీచమైన పనులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఆయన గతంలో ఎన్డీఏతో అంటకాగి ఎన్డీఏతో ఉండి 2018లో బయటకు వచ్చి మళ్ళీ బండబూతులు పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో అధికారంలో వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళి అధికారంలోకి వచ్చారు. అంటే వీళ్ళ మెంటాలిటీస్ అంత నీచంగా ఉంటాయి. సో వీళ్ళకే ఇలా ఉంటే, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీలో ఈ లెవెల్లో ఉంటే, కేంద్రంలో రాజ్యం వెళ్తున్న మోడీ మెంటాలిటీ ఇంకెంత దారుణంగా ఉంటుంది. ఆ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఉంటే ఇంకెంత దారుణంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఏపీ డీజీపీని ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు అనేసి తెలుగుదేశం పార్టీ మీడియాలో భారీ ఎత్తున న్యూస్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ని ఢిల్లీ పిలిపించుకున్నారని ఏకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫైల్ తో అర్జెంట్ గా రావాలి ఢిల్లీ అంటూ కోరారని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తక్కువే చులకనేమో కానీ, నేషనల్ వైడ్ చూసుకుంటే గతంలో దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీలు ఎంపీలు ఉన్న పార్టీగా ఉన్న వ్యక్తి, ఎక్స్ సీఎం, 40% ఓటు బ్యాంక్ ఉంది, 8 మంది రాజ్యసభ ఎంపీలు, 4 లోక్సభ ఎంపీల చేతిలో ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తులు ఇండియా కూటమితో కలుస్తున్నారనేటువంటి హింట్లు బహిరంగంగా ఒక మీటింగ్, అది కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్లో పెట్టించాడంటే ఖచ్చితంగా ఎన్డీఏ పెద్దలు మక్కువైనా చేసుకుని దగ్గరికైనా తీసుకుంటారు, లేదా అరవింద్ కేజ్రీవాల్ లాగా కక్ష అయినా తెచ్చుకుంటారు. ఇంతే కదా. కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ అయినా, రాహుల్ గాంధీ అయినా, మోడీ అయినా, బీజేపీ అయినా మీరు చూస్తే గత 30 ఏళ్లుగా వాళ్ళు చేయగలిగింది నేషనల్ గా ఉండేటువంటి జేబు సంస్థలన్నింటినీ, అంటే నేషనల్ గా ఉండే సంస్థలన్నీ తమ జేబు సంస్థలుగా మార్చుకొని కక్షలు తీర్చుకోవడం, కార్పణ్యాలు తీర్చుకోవడం తప్ప ఇంకేమీ చేయట్లా నా ఉద్దేశం. సో ఇప్పుడు జగన్ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా డీజీపీని పిలిపించుకున్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. జగన్ మీద ప్రత్యేకంగా కొత్త కేసులు పెట్టేటువంటి అవకాశం అయితే లేదు. మిగతా వాళ్ళ మీద కూడా లేకపోయినా జగన్ మీద అయితే అసలు కనీసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న ఒక స్విచ్ నొక్కితే సరిపోద్ది. ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళను, రేవంత్ లాంటి వాళ్ళను, కేసీఆర్ లాంటి వాళ్ళని అయితే కాస్త పెద్ద ప్రాసెస్ నెమ్మదిగా. కానీ సిబిఐ ఆల్రెడీ అట్లా కత్తి వేలాడుతుంది సిబిఐ దగ్గర. ఒక స్విచ్ అట్లా నొక్కితే మొత్తం వ్యవహారం కూడా జగన్ జైల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో మరి బీజేపీ అంత సీరియస్ నిర్ణయం తీసుకుంటుందా, అంత ధైర్యం చేస్తుందా? ఎందుకంటే ధైర్యం ఎందుకంటున్నానంటే, బీజేపీ చెప్పే కదా, చంద్రబాబు కంటే జగన్ కంటే దారుణమైనటువంటి కన్నింగ్ ఫెలోస్ ఎవరన్నా ఉంటే అది కేంద్రంలో ఉన్న వాళ్ళే. సో పక్క రాజ్యసభలో బలం లేనప్పుడు టీడీపీకి, వైసీపీకి ఉన్నప్పుడు మళ్ళీ ఇంత ఇంత పెద్ద సాహసం తీసుకుని జగన్ జైలుకి పంపేంత తెగువ చూపిస్తుందా? పైగా అట్లా జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్న టైంలో మరి అంత బిగ్గెస్ట్ రిస్క్ తీసుకుంటారా అనేది కూడా చూడాలి.